ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా నువ్వు జీవించకుండా జ్ఞానమును బట్టి నువ్వు నడుచుకోవడానికి ఇష్టపడ్డావు, నువ్వు తీర్మానించుకున్నావు. దీనికి మాదిరి ఎవరు? నా యేసయ్యే. ఎందుకంటే ఆయనే తీర్మానించుకుని నీ నా పాపములు క్షమించబడుట, తండ్రి ఎదుట నిన్ను నన్ను అంగీకారయోగ్యంగా ఆయనకు ఉంచుట కొరకు తీర్మానం తీసుకుని వస్త్రము ఏవండి, పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టినోడికి భూమి మీద పై వస్త్రం తీయడం పెద్ద లెక్క. పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టిన వాడికి పై వస్త్రం తీయడం పెద్ద లెక్కే కాదు. ఆయన నేను తిరిగి వెళుతున్నప్పుడు మీకు ఒకటి నేర్పిస్తా అంటాడు. పాదాల మటుకు దిగి పాదాలు కడగడం ప్రారంభిస్తాడట. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఏం నేర్చుకోవాలి? మన పైన ఉన్న భారం ఏంటి? మనం చేయాల్సిన కార్యాలు